హాయ్ ఫ్రెండ్స్, టుడే మా విలేజ్లో సంక్రాంతికి విలేజ్కి వచ్చాను. మా విలేజ్లో బాగా టొబాకు వేసి ఉన్నారు చూడండి. ఈ టొబాకుతో పాటు శనగ, ధనియాలు, పోతే ఆవాలు బాగా పండిస్తున్నారండి. ఇది పొగాకు అనేది చిన్నదండి, ఒక 2 months అగ్రికల్చర్ ఇది. చూడండి, ఈ ఈ కనిపించేదంతా చిన్నది. అదిగోండి పక్కనే పెద్దది ఉందండి, అది కూడా చూపిస్తాను. పోదాం రండి. ఇప్పుడు మనం పెద్ద పొగాకు చేలోకి వెళ్తున్నామండి. చిన్న పొగాకు చేలో నుండి పెద్ద పొగాకు చేలోకి వెళ్తున్నాం. చూడండి, చిన్న పొగాకు చాలా నీట్గా ఎంత అందంగా ఉందో. ఎటు చూసినా చక్కగా కనపడుతుందండి. మనం ఏ యాంగిల్లో చూసినా కూడా 90 degrees కనపడుతుందండి మొక్క అనేది. ఇదిగోండి పెద్ద పొగాకు చేలు. ఒక 10 secondsలో పెద్ద పొగాకు చేలోకి వెళ్ళిపోతున్నాం. చూడండి. ఇదిగోండి ఈ పొగాకు చేనండి. ఇది ఇంకో 5 days, ఒక వారంలో ఆకు అనేవి కింద ఆకులు ఉన్నాయి కదా, ఇవ్వండి ఈ బిలో ఆకులు అనేవి తీస్తారండి. తీసేసి బ్యార్నీల్లో అల్లేసి బ్యార్నీల్లో పెట్టేసి వాటిని హీట్ చేస్తారండి. ఇదిగోండి చూడండి, పక్కనే జొన్న వేసారండి బర్రెల కోసం, బఫెలోస్ కోసం పక్కనే జొన్న వేసారు. అవి కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, ఎలాంటి పురుగు అనేది దీనిని ముట్టలేదు. రైతు బాగా దీనికోసం మంచి ఫెర్టిలైజర్స్ అనేవి, స్ప్రేలు ఇలాంటివి ఏం మ్యాక్సిమం యూజ్ చేయరండి. స్ప్రేలు అనేవి పొగాకు యూజ్ చేయరు. మంచిగా ఉంది చూడండి. ఇదిగోండి మన పక్క చేలోనే జొన్న వేశారండి వేరే వాళ్ళు. ఇదిగోండి జొన్న. ఈ జొన్న అనేవి బఫెలోస్ కోసం కట్ చేసేసి బఫెలోస్ కోసం వేసేస్తారు. అదిగోండి అక్కడ కట్ చేసి ఉన్నారు కదా, అక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది. మిడిల్లో కట్ చేశారు. మిడిల్లో బాగా హేపుగా పెరిగి ఉంటేను మిడిల్లో కట్ చేసి అటుది ఇటుది స్మాల్గా ఉందనేసి ఆపేశారు. అవి డైలీ కట్ చేస్తున్నారండి. ఇప్పుడు పోతే నెక్స్ట్ మనం శనగ చూద్దాం. మా పక్క చేలోనే ఉంది. ఆ శనగ కూడా చూపిస్తాను మీకు. ఒక 10 seconds వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, శనగ అనేది ఇప్పుడే పూతకు వచ్చేదండి. పూత ఇదిగోండి, పూత చిన్న చిన్న కాయలు పెట్టేది. నెక్స్ట్ మా రైతులు స్ప్రేలు అనేవి యూజ్ చేశారండి. ఇదిగోండి ట్రాక్టర్ బాటలు ఉన్నాయి. ఇదిగోండి ట్రాక్టర్ బాట, అది స్ప్రేలు యూజ్ చేశారు. మళ్ళీ కూడా యూజ్ చేస్తారండి. ఇదిగోండి ఈ మొక్క వచ్చేసి ఆవాల గింజలండి. ఆవాలు అనేవి కూడా వస్తాయి. పెద్ద మొక్క ఉంది, పెద్ద మొక్క కూడా చూపిస్తాను. పూత పెట్టున్న మొక్క. శనగ అనేది ఇప్పుడే పూతకు కూడా వచ్చేదండి. కొంచెం పర్లేదు, శనగ బాగానే ఉంది. ఇదిగోండి ఆవాలు, పూత ఉంది, కింద కాయలు కూడా ఉన్నాయండి. పైన ఉండేది ఎల్లో కలర్లో పూత. అవిగోండి కట్టి పొలాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి కాయలండి. మా చుట్టుపక్కల పొలాల్లో పొగాకు. ఇదిగోండి అక్కడ పొగాకు, ఇది శనగ, అది శనగ. ధనియాలు కూడా వేసి ఉన్నారండి. ఆ ధనియాల వీడియో కూడా నేను రీల్స్లో పెట్టాను. ఈ వీడియోలో ఫుల్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను కన్ఫామ్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.